మమ్మీ ఏం చేస్తున్నావు? నేను డాడీ ఇప్పుడైతే ఇగో పచ్చడి అయితే వేస్తాను. ఇదేంటిదో తెలుసా? ఎల్లిగడ్డ పచ్చడి అయితే వెరైటీగా చేస్తున్నాను అన్నమాట. నేనైతే కొంచెం జ్వరం వచ్చి సర్ది అయింది కదా, అందుకే ఎల్లిగడ్డ కారం వెరైటీగా చేస్తున్నా. కొంచెం ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇదేమో మినపప్పు, శనగపప్పు, 2 మిర్చీలు, కొంచెం కరివేపాకు, ఇదో 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఆయిల్ కొంచెం గోలినాక బాగుంటుంది ఇది కర్రీ అయితే. ఆయిల్ కొంచెం గోలినాక ఈ కొంచెం అయితే దీన్ని కచ్చపచ్చ దంచాలి. కొంచెం జీలకర్రను ఎల్లిగడ్డలు అయితే కొంచెం కచ్చపచ్చ దంచాలి. దంచి ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇవి 2 మన ఏమంటారు ఎండుమిర్చిలు, ఇప్పుడైతే మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటున్నాను అన్నమాట. కరివేపాకు అయితే లాస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. కొంచెం దూరగా గోలినాక కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇది మంచిగా గోలినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఉంటాయి కదా, ఇది వేసుకోవాలన్నమాట. పోపు టమాటాలు వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. టమాటాలు అయితే ఈ విధంగా ఉడికినాక మనం ఇలా అయితే కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేయాలన్నమాట. టమాటాలు అయితే మెత్తగా ఉడుకుతాయి మంచిగా. కొంచెం టమాటాలు వేసినాక దీనికి సరిపోయేంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నా. 2 టమాటాలు కట్ చేసినా కాబట్టి 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నా. ఎల్లిగడ్డ కారం అయితే సూపర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. వేసుకోవాలనుకుంటే కొంచెం మనం జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేయలేదన్నమాట. వేస్తాను, నేను కూడా వేస్తా. ఇంకో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా. దానికి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. పచ్చడికి సరిపోయేంత ఉప్పు. జ్వరం వచ్చినప్పుడు ఈ పచ్చడిని ఇలా చేసుకోండి, కొంచెం నోటికి రుచి పుడుతుంది, బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ కూడా నేనైతే చల్లుకుంటున్నా. ఎల్లిగడ్డల కారం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది అన్నమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నేనైతే చేసి ఎవరికైనా వేస్తే నువ్వు ఎట్లా చేస్తావో చెప్పు అని నాకు మా ఇంటి దగ్గర వాళ్ళందరూ అంటున్నారు అన్నమాట. నేను అందుకే ఈ వీడియో అయితే తీసి పెడదాము అని చెప్పేసి పెడుతున్నా. మీరు చేసుకున్నాక ఎట్లుంటుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మరి బాయ్. పచ్చడి అయితే రెడీ అయిపోయింది.